మాస్టర్బేషన్. ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే హ్యాండ్ జాబ్. ఇంకా నాటుగా చెప్పాలంటే కొట్టుకోవడం. పిలిచే విధానాలు ఏదైనా అది ఎఫెక్ట్ అందరి మీద ఒకేలా పడుతుంది. ఇప్పటికీ ఒక డైలమా ఏంటంటే అసలు ఈ మాస్టర్బేషన్ అనేది చేయడం రాంగా రైటా? సైన్స్ ఏమో ఇదంతా న్యాచురల్, ఏం కాదు, ఒకవేళ చేయకపోయినా నిద్రలోనో లేకపోతే యూరిన్ నుంచో లేకపోతే ఒంటి నుండి విడుదలయ్యే చెడు పదార్థాలు విడుదలయ్యే విధంగా వచ్చిన న్యాచురల్ వే ఏదైతే ఉందో అది స్వెట్ అవ్వచ్చు, యూరిన్ అవ్వచ్చు, స్టూల్ అవ్వచ్చు, ఏదైనా సరే బయటకు వచ్చేస్తుంది ఏదో ఒక విధంగాని సైన్స్ చెప్తుంది. కానీ మనకి ఈ సనాతన గ్రంథాలు కానీ ఈ తాళపత్ర గ్రంథాలు కానీ ఆయుర్వేదం కానీ పురాణాల ప్రకారం కానీ ఏ ప్రకారం చూసుకున్నా అందులో ఏం చెప్తుందంటే అసలు వీర్యాన్ని స్ఖలించకపోతే ఆ వ్యక్తిలో ఉండే తేజస్సు వేరు, దాన్ని ఓజస్ అంటారు అని అన్నారు. ఓజస్సు కాదు, ఓజస్సు. ఈ ఓజస్సు అనేది మనిషిలో ఉన్నప్పుడు అంటే స్పెర్మ్ రిలీజ్ చేయకుండా కంట్రోల్ ఉన్నప్పుడు అది మళ్ళీ బాడీ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. దానివల్ల ఒక తేజస్సు కనిపిస్తుంది మనిషిలోకి. ఇంకొన్ని వీడియోస్లో కానీ కొన్ని గ్రంథాల్లో కానీ ఎలా ఉన్నదంటే శరీరంలో ఉండే 7 చక్రాలకి కింద నుండి పైకి పాకుతుందంట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటికీ యూత్ ఒక డైలమా ఉంది. కొన్ని ఒంటరి క్షణాల్లోనో ఉద్వేగంలోనో కొన్ని క్షణాల ఆనందం కోసం మాస్టర్బేషన్ చేసుకుంటాం. తర్వాత అది గిల్టీ ఫీలింగ్తో డల్ అనిపించో లేకపోతే తప్పు అనిపించో ఆపేస్తాం. దాని గురించి మళ్ళీ కొన్ని వీడియోలు చూశాక చేసుకోవచ్చని కొంత, చేసుకోకూడదని కొన్ని వీడియోలు మళ్ళీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాయి. కానీ నేను అనుభవంతో చెప్పేది ఏంటంటే మాస్టర్బేషన్ అనేది ఒక్కసారైనా 2 సార్లైనా కంప్లీట్లీ రాంగ్, ముమ్మాటికి రాంగ్. వీలైనప్పుడు సెక్స్ పర్లేదు కానీ ఇది కంప్లీట్లీ రాంగ్. ఎందుకంటే గమనించండి, సెక్స్ చేసిన తర్వాత అంత వీక్ అనిపించదు కానీ మాస్టర్బేషన్ తర్వాత కాళ్ళు చేతులు ఎంతో కొంత లాగుతాయి. నీకు ఒంట్లో సగం శక్తి తీసేసినట్టు అనిపిస్తుంది. కాన్సన్ట్రేషన్ ఉండదు, డెసిషన్స్ బాగోవు, కాన్ఫిడెన్స్ పోతుంది, నరాలు దృఢంగా ఉన్నట్టు అనిపించదు, ఫిట్నెస్ పోతుంది, కండరాలు పెరగవు. ఇవన్నీ జరుగుతున్నాయి. సో మనకి ఏదైనా ప్రాక్టికల్గా జరిగేదే కదా నమ్ముతాం. కాబట్టి సైన్స్ చెప్పిన వినకండి. ఎందుకంటే ఈ సృష్టిలో ప్రతిదీ సైన్స్ బియాండ్ ఉన్నాయి. అందుకే మనం ఏదైనా క్వశ్చన్ అనేది ఒక చాట్ జీపీటీలో కానీ లేకపోతే ఇంటర్నెట్లో కానీ మాస్టర్బేషన్ అనేది రైటా రాంగా అంటే ఫస్ట్ లెటర్ ఏంటంటే అది చెప్పే ఆన్సర్లో సైన్స్ ప్రకారం యాజ్ పర్ సైన్స్ ఉంటుంది. అంటే దాని అర్థం సైన్స్లో ఉన్న విషయం అన్నమాట. అంటే సైన్స్లో లేకపోతే బియాండ్ ద సైన్స్ అయితే సైన్స్కి తెలిసింది చెప్తుంది, తెలియంది చెప్పట్లేదు. ఎందుకంటే దానికి తెలిసింది దాని మ్యాటర్లో దాంట్లో ఫిక్స్ అయ్యి ఉన్నదే, ఆల్రెడీ మ్యాటర్ ఉన్నదే చెప్తుంది సైన్స్ ప్రకారం, యాజ్ పర్ సైన్స్. అంతేగాని ఉన్న నిజం అనేది ఎవరికి తెలియదు కదా. కానీ ఒక మనిషి ఎక్స్పీరియన్స్ అనేది నిజం కదా. సో ఓవరాల్గా మాస్టర్బేషన్ అనేది మాత్రం కంప్లీట్లీ రాంగ్. ఇంకా లేడీస్ మాస్టర్బేషన్ అనేది నాకైతే తెలియదు. మగవాళ్ళకి మాత్రం మాస్టర్బేషన్ అనేది కంప్లీట్లీ రాంగ్. ఇప్పుడు మీరు కనుక ఒక స్థాయికి బాగా అలవాటు అయిపోయి ఉంటే ఇమీడియట్గా ఆపండి. ఆపడం కష్టమేం కాదు. మీరు బిజీ అయిపోతే మీరు చేస్తున్న పనిలో కానీ క్షణం ఖాళీ ఉండకుండా తీరిక ఉండకుండా ఏదో ఒక పనిలో ఉంటే మాస్టర్బేషన్ ఆపడం ఈజీ. అండ్ ఫస్ట్ స్పెర్మ్ వాల్యూ తెలియాలంటే ఒకసారి పిల్లలు లేని వాళ్ళని అడగండి. ఒక్క స్పెర్మ్ చుక్క కోసం ఎంత ఇబ్బంది పడుతుంటారో, బాధపడుతుంటారో. ఆ స్పెర్మ్ చుక్క కోసం ఈరోజు ఐవీఎఫ్ సెంటర్లు ఎన్నో సెంటర్లు ఏర్పడ్డాయి. సరిగ్గా హార్మోన్స్ రిలీజ్ అవ్వక స్ట్రెస్ వల్ల ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ప్రతి ఒక్క రంగంలో జాబ్ స్ట్రెస్ వల్ల
స్పెర్మ్ రిలీజ్ అవ్వక, లేకపోతే డిక్ అనేది ఎజాక్యులేషన్ అవ్వక పిల్లలు కలగట్లేదు. అలాంటప్పుడు మనకింత ఆరోగ్యంగా ఉండి అనవసరంగా స్పెర్మ్ రిలీజ్ చేస్తున్నాం. ఒక చుక్కలో ఎంతోమంది పిల్లలు ఉండొచ్చు. ఇప్పుడు ఇన్ని సార్లు స్పెర్మ్ రిలీజ్ చేస్తున్నామంటే ఎంతమంది పిల్లలు? ఈ ఈ జీవకోటి అంతా మన ఒక్క స్పెర్మ్‌లోనే ఉంది. అనవసరంగా వేస్ట్ చేయొద్దు. అయిపోనండి ఇద్దరిలో. కానీ తెలిసి మనం చేయకూడదు. సెక్స్ అనేది రాంగ్ కాదు గానీ, మాస్టర్బేషన్ అనేది మాత్రం కంప్లీట్‌లీ రాంగ్. థ్యాంక్ యూ.